నేను శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం పూజ ఎలా చేసుకున్నానో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక పూజకి ఏ సామాన్లు తీసుకున్నానో చూసేయండి. ముందుగా అమ్మవారికి పీట వేయడానికి పీట అయితే తీసుకున్నాను. పూజకి అవసరమైన పసుపు కుంకుమ తీసుకున్నాను. కలశం పెట్టడానికి బియ్యం అయితే తీసుకున్నాను. అలానే వెండి చెంబు కూడా తీసుకున్నాను. అమ్మవారికి బ్లౌజ్ పీస్ కూడా తీసుకున్నాను. అమ్మవారి రూపు కూడా తీసుకున్నాను. అలానే తమలపాకులు పువ్వులు కూడా తీసుకున్నాను. 2 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను. ఒకటి కలశం కోసం, ఒకటి పూజ అయిపోయిన తర్వాత కొట్టడానికి. అలానే నైవేద్యం కోసం కొన్ని రకాల పళ్ళు తీసుకున్నాను. అలానే అమ్మవారికి గాజులు కూడా తీసుకున్నాను. ఒకవేళ వ్రతం చేసిన వాళ్ళైతే వ్రత బుక్ కూడా తీసుకోవచ్చు. బట్ నేనైతే నార్మల్గా పూజ అయితే చేసుకున్నాను. నేనైతే వరలక్ష్మి వ్రతం అందరిలానే 21వ తేదీనైతే చేసుకుంటున్నాను మా ఫ్యామిలీతో. బట్ నా ఓన్గా నేను ఏదో ఒక వారం చేసుకోవాలని అయితే మొదటి శుక్రవారం పూజ అయితే చేసుకున్నాను. నేను పూజ ఎలా చేశాను అనేది మీరు కూడా చూసేయండి. ముందుగా పీట తీసుకొని పసుపు అయితే రాసి ముగ్గు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారి ఫోటోకి కుంకుమ బొట్టు పెట్టి ఫోటో అయితే పెట్టేశాను. ఏ పూజ ప్రారంభించాలన్నా ఆటంకం లేకుండా ఉండాలంటే మొదటగా వినాయకుడి పూజ అయితే చేసుకోవాలి కదా. సో పసుపు వినాయకుడిని అయితే చేసి పూజించాను. ఆ తర్వాత బియ్యం అయితే తీసుకున్నాను. వినాయకుడికి అలానే అమ్మవారి ఫోటోకి కూడా పువ్వులతో అయితే అలంకరణ అయితే చేశాను. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం నేనైతే మా సొంత ఊర్లో అయితే చేసుకున్నాను. ఫ్యామిలీ అందరం కలిసి అయితే చేసుకున్నాము. బట్ ఈసారి అయితే నా ఓన్గా ఒక్క వారమైనా చేసుకోవాలని చెప్పి నేనైతే పూజ చేసుకుంటున్నాను. అలానే కలశం కోసం ఏర్పాటు చేసిన బియ్యంలో అయితే తమలపాకుతో అయితే అరేంజ్ చేస్తున్నాను. తమలపాకులు చుట్టూ పెట్టి దానిపైన అయితే కలశం అయితే పెడుతున్నాను. అలానే వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం అయితే ప్రసాదం కింద అయితే పెట్టాను. కలశం కోసం అయితే వెండి, రాగి, ఇత్తడి ఏ చెంబైనా తీసుకోవచ్చు. నేనైతే వెండి చెంబు అయితే తీసుకున్నాను. అలానే చెంబులో కొంత నీరైతే పోసి అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వు అయితే వేశాను. అలానే మొదటిసారి నా సొంతంగా నేను పూజ అయితే చేసుకుంటున్నాను. పూజలో ఏమైనా తప్పులుంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను సరిదిద్దుకుంటాను. కలశం పెట్టడానికి అయితే మొత్తం ఏర్పాటు అయిపోయింది. కొబ్బరికాయ అయితే తీసుకున్నాను. కలశం చెంబుకి మరియు కొబ్బరికాయకి పసుపు రాసి బొట్టు అయితే పెట్టుకున్నాను. పూజ చేస్తున్నంతసేపు కూడా మనసుకు చాలా ప్రశాంతంగా హ్యాపీగా అయితే అనిపించింది. నేనైతే ఎలా అయితే ఫిక్స్ అయ్యానో అలానే చేశానని చాలా ఆనందంగా అనిపించింది. పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఆ దీపాల కాంతుల్లో అమ్మవారిని చూస్తే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. దీపారాధన కోసం అయితే ఏర్పాటు అయితే చేస్తున్నాను. దీపం పెట్టే ప్రమిదలకి ఎప్పుడూ కూడా బొట్టు పెట్టి దీపం వెలిగించాలంట. సో నేనైతే గంధం పెట్టి పైన కుంకుమ బొట్టు అయితే పెడుతున్నాను. అంతే అండి, కలశం అయితే మొత్తం ఏర్పాటు అయితే అయిపోయింది. పువ్వులతో అయితే అలంకరించుకుంటున్నాను. ఆ తర్వాత దీపారాధన చేసి ప్రసాదాలు అయితే సమర్పిస్తాను. నేను ఎలా అయినా అమ్మవారి పూజ చేయాలి అనుకున్నప్పుడు ఒక్కదాన్నే పిల్లలతో చేయగలనా లేదా అని అయితే భయపడ్డాను. బట్ ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత చాలా అంటే చాలా బాగా అనిపించింది. మొత్తం పూజ అయ్యే వరకు కూడా నేను అసలు పైకి కూడా లేకుండా ఒకే దగ్గర కూర్చొని మా పాప సహాయంతో పూజ అయితే మొత్తం పూర్తి చేశాను. ఒక్కొక్కటి తను నాకు అందించేస్తుంటే నాకైతే చాలా ఈజీగా అనిపించింది. కొబ్బరికాయకి అయితే బ్లౌజ్ పీస్ అయితే అరేంజ్ చేసి పెట్టేశాను. అలానే పసుపు కొమ్ము కట్టడానికి అయితే దారం అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను. సరే కదండి, అలంకరణ ఎంత బాగా సెట్ అయిందో. మీకు కూడా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలానే లక్ష్మీదేవి ముందు కాసులు అయితే పెట్టేశాను. ఆ ఏనుగు బొమ్మలు, అమ్మవారి రూపు షార్ట్ వీడియోలో అయితే ఆల్రెడీ చూపించాను. నా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు అయితే ఆల్రెడీ అవి చూసే ఉంటారు. అన్నీ అరేంజ్ చేసేసుకొని అయితే దీపం అయితే వెలిగించాను. అమ్మవారి ప్రసాదం కోసం అప్పటికప్పుడు పరమాన్నం, కొంచెం బూరెలు, కొంచెం గారెలు కూడా ప్రిపేర్ చేశాను. అలానే కొన్ని రకాల పళ్ళు కూడా నైవేద్యం అయితే సమర్పించాను. చిన్నపిల్లలతో ఒక్కదాన్నే చేయగలనా లేదా అని అయితే భయపడ్డాను. బట్ వెనకాల అమ్మవారు ఉండి నడిపించినట్టయితే అనిపించింది. పూజ అయితే చాలా ప్రశాంతంగా, చాలా ఆనందంగా అయితే అయ్యింది. మొత్తం పూజ అయిపోయిన తర్వాత అమ్మవారిని చూస్తే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. నేనైతే మొదటిసారిగా అయితే నా ఓన్గా చేస్తున్నాను. పూజలో తప్పులు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా, నేను మొదటి శ్రావణ శుక్రవారం పూజ అయితే ఇలా చేసుకున్నాను. అందరిలానే వరలక్ష్మి వ్రతం ఈ నెల 21వ తారీఖున అయితే చేసుకుంటున్నాను. మా ఫ్యామిలీతో అయితే చేసుకుంటాను. ఆ వీడియో కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వస్తున్నవన్నీ ఫెస్టివల్స్ కదా, ఎవ్రీ ఫెస్టివల్ పూజా వీడియో అయితే నేను తప్పకుండా షేర్ చేస్తాను. సో వీడియో మొత్తం అయితే చూసారు కదా. నేనైతే నా మొదటి శ్రావణ శుక్రవారం పూజ ఈ విధానం ఎలా అయితే చేసుకున్నానో, ఎవరికైనా నచ్చితే ఒక లైక్ చేయండి. నేను మా అమ్మవారు ఎలా ఉన్నారనేది ఒక కామెంట్ కూడా చేయండి. వరలక్ష్మి వ్రతం రోజు అయితే ఇంకా మంచి అలంకరణతో అయితే వీడియో మీ ముందుకైతే తీసుకొస్తాను. నాకైతే పూజ అంతా అయిపోయాక అమ్మవారిని చూస్తే చాలా ఆనందంగా అయితే అనిపించింది. చేయగలనా లేదా అనుకున్నాను, బట్ అన్ని పనులు కూడా త్వరగా చేసుకోగలిగాను.